హలో మామా బ్రోస్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక టెంపుల్ ఒక లొకేషన్ అయితే మీకు అందరికి చెప్తానని చెప్పేసి. సో ఈ రోజు అయితే అదైతే లొకేషన్ మీకు రివీల్ చేస్తున్నాను. ఒకసారి నన్ను ఫాలో అయితే అయిపోయింది గైస్. అలాగే మేము ఇప్పుడు వెళ్ళే లొకేషన్ వచ్చేసి అనకాపల్లి డిస్టిక్ రామిల మండలం గోకడ గ్రామం అనమాట. సో ఈ లొకేషన్ కి అయితే మేము వెళ్తున్నాము. ప్రతి క్లిప్స్ కూడా మీకు తీసి పెడతాం అడ్రస్ తో. అలాగే నేను కూడా ప్రత్యేకంగా లొకేషన్ కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ 3 మంత్ నుంచి ఎవ్రీ మండే కూడా మా ఫ్రెండ్ వచ్చేసి ఆ లొకేషన్ కి అయితే వెళ్తున్నాడు. టెంపుల్ కి చాలా పీస్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి అయితే నాకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నేను 3 మంత్స్ నుంచి కూడా అయితే నాకు వెళ్ళడానికి అయితే అవ్వలేదు. సో ఈ వీక్ అయితే నాకు అయ్యింది అనమాట. సో అక్కడికైతే లొకేషన్ కి అయితే వెళ్ళాను. అలాగే వెళ్తున్న దారిలో అయితే ఆ ఊరుగల గ్రామస్తులు అయితే చెరువు పని అయితే చేస్తున్నారు అనమాట. చూడండి, ఆ వీడియో కూడా తీసి అయితే పెట్టాను మీ అందరి కోసం. సో అలాగే ఊరు నుంచి అయితే మనం గుడి లొకేషన్ కి వెళ్ళడానికి అయితే మొత్తానికి 3-4 km అయితే మనం దాటాలన్నమాట. అలాగే మనం వెళ్తున్న దారిలో కొబ్బరి తోట అయితే ఉంటది. కొబ్బరి తోట దాటిన వెంటనే గుడి అయితే లొకేషన్ అయితే ఉంటది. చూడండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇదే లొకేషన్ చూసారు కదా మీరు అందరూను. సో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నేను మా ఓడైతే నెమ్మదిగా అయితే గుడి లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాము గైస్. అలాగే గుడి యొక్క పురాతన స్టోరీ అయితే మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా దర్శించుకుంటాను గైస్. అలాగే ఆ మహాదేవుని అయితే నా చేతులతో అయితే స్వయంగా అయితే పూజించాను గైస్. నాకైతే మనసులో చాలా మనస్ఫూర్తిగా ఉందన్నమాట గైస్. ఇకపై నుంచి ఎవరైతే శివయ్య భక్తులు ఉంటారో, ఇకపై నుంచి అయితే ఈ లొకేషన్ కి అయితే ఎవరైతే రావాలనుకుంటున్నారో మాకైతే కాంటాక్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము ఎవ్రీ మండే వస్తాం కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అనమాట. సరే గైస్, ఎవరికైనా వచ్చే ఉద్దేశం ఉంటే కామెంట్ అయితే చేయండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాను. సరే గైస్, మరి ఉంటాను, మరి వెయిటింగ్ ఫర్ మోర్ గైస్.